చాలా చిన్నగా చెప్తా వివరంగా. శ్లోకంలో ఉన్న అర్థం మనకు అర్థం చేసుకోగలిగితే అన్నప్రసాద వితరణలో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలిసిపోతుందమ్మా. గజతురగ సహస్రం గోకులం భూరిదానం. మళ్ళీ గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమాన. అంటే గజతురగ సహస్రం అశ్వాలు అంటే గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ వేల సంఖ్యలో దానం ఇచ్చేస్తుంటారు. గోకులం భూరిదానం, గోకులాలు అంటే ఆవుల్ని వీటిని దానం ఇస్తుంటారు. ఇదంతా కాదు, భూరి అంటే భూమే దానం చేసేస్తారు. సరిపోలేదు, ఇంకా పుణ్యం కావాలి. ఇంకేం చేయాలి? కనకరజిత పాత్రం, వెండి ప్లేట్లు, బంగారు ప్లేట్లు, వెండి వస్తువులు, బంగారపు వస్తువులు. మేదినీ సాగరాంతం, ఒక సముద్రం మొత్తం పరిచేస్తే అన్ని ఉన్నాయి, అంత దానం ఇస్తారు. ఇంకా వాళ్ళకి పుణ్యం సరిపోలే. ఉభయకుల పవిత్రం, రెండు కులాల్ని, రెండు వంశాల్ని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం. కోటి కన్యాదానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? దేనికి సరిపోదు. నభవతు సమతుల్యం అన్నదాన సమాన. ఒక మనిషికి కూర్చోబెట్టి కడుపు నుండి అన్నం పెడితే ఈ పైన చెప్పింది ఏది దీని ముందు సరిపోదు. పైన చేసింది ఏది సరిపోదు, దీనికి దేని వంతు రాదు. అంత ఫలితం ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెడితే వస్తుందమ్మా. ఎందువలన వస్తుంది? అందులో గొప్పతనం ఏంటండి? బాగుంది. గజతురగ, మీరు కొన్ని వందల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు దానం ఇచ్చారు. నేనేమనుకుంటాను, నాకు గుర్రాలు దానం ఇచ్చాడు, ఏనుగులు దానం ఇచ్చాడు, వాడికి ఆహారం ఎవడు పెడతాడు? ₹1 కోటి డబ్బులు వాటిని పెంచాలి అంటే నాకు అక్కడ తృప్తి లేదు. గోకులం భూరి దానం, గోకులాలు ఇచ్చేశారు. ఆవులు ఇచ్చారంటే నాకు ఓకే, వాటికి గ్రాసం పెట్టాలి, డబ్బులు. భూమి దానం చేశారు, నాకేంటి, ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు. అసంతృప్తి ఎండ్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు గురుగారు. కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం, సాగరం అంతా బంగారం, వెండి ఇచ్చేశారు. ఓకే, అవన్నీ ఇచ్చి అవన్నీ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ కావాలి, డబ్బులు. అంటే అన్ని తీసుకున్న ఇంకా ఇంకో దాని మీద ఆశ ఉంది. అంటే అన్ని ముంచేశాం. ఆ సముద్రం నీళ్ళు ఇటు అలలు వస్తున్నాయి, అక్కడ బంగారం లేదే, అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి అంటాం. అంటే అసంతృప్తి. కోటి కన్యా ప్రదానం, ఎక్కడ తృప్తి పడుతున్నారు? మీరు విస్తరేసి చక్కగా అన్నం పెడితే, వామ్మో నాకు వద్దు, నేను తినలేను, నా వల్ల కాదు, నేను తింట పడిపోవటమే అంత చూసారా, అది తృప్తి. ఆ మనిషి ఆ రకంగా కడుపుకి ఎవరైతే అన్నం పెడతారో దాన్ని మించినటువంటి ఫలితం ప్రపంచంలో దేనికి లేదు. విద్యాదానం చేయండి, భూమి దానం చేయండి, ఏ దానమైనా చేయండి, కానీ ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెడితే ఆ మనిషి ప్రాణం నిలుస్తుంది. ఆ మనిషి చాలు అనేది కేవలం భోజనం దగ్గరే. అతను కడుపు నిండితే మీరు ఎంత పెడతానండి. అప్పుడు బాబు ఈ గారె ముక్కని తేనెలో ముంచుకొని తింటే ₹100 ఇస్తానండి, తినగలుగుతాడా? అంటే ఆ భోజనం దగ్గర అతనికి ఆ డబ్బులు కూడా సెట్ అవ్వట్లా. 10,000 ఇస్తానయ్యా, ₹1,00,000 ఇచ్చినా తినను, ₹1,00,00,000 ఇచ్చినా ఇంకా అంటే అన్నిట్లలో లేని తృప్తి కేవలం భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక నువ్వు ఏది ఇస్తానా వద్దంటాడు. నాకు తృప్తిగా ఉంది, చాలా ఇక నా వద్దు అని ఎప్పుడైతే అన్నాడో అనంతమైన పుణ్య ఫలితం దానికి వస్తుందమ్మా. ఇంకా ప్రపంచంలో దేనికి కూడా రాదు. అయితే దీన్ని అన్నప్రసాద వితరణ అంటారు.